డొడో పక్షి. ఇది ఒకప్పుడు మారిషస్లో మాత్రమే కనిపించే ఎగరలేని పెద్ద పక్షి. దీని బలిష్టమైన శరీరం, పెద్ద ముక్కు ప్రత్యేకంగా ఉండేవి. నావికుల రాక, వేట మరియు వాటి నివాసాల నాశనం కారణంగా 17వ శతాబ్దంలో అంతరించిపోయింది. బద్దకస్తులు అని పిలువబడే ఈ పక్షులు ఇప్పుడు కేవలం జ్ఞాపకాలు మాత్రమే. వాటి వింతైన రూపం ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పెద్ద ఆక్పక్షి. ఇది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర తీరాలలో నివసించిన ఎగరలేని సముద్ర పక్షి. ఇది పెంగ్విన్ను పోలి ఉండే ఈ పక్షులు నీటిలో చాలా వేగంగా ఈదేవి. మాంసం, గుడ్లు మరియు ఈకల కోసం విపరీతంగా వేటాడబడటంతో 19వ శతాబ్దంలో అంతరించిపోయాయి. చివరి జంట ఐస్లాండ్లో చంపబడింది. ఒక విషాదకరమైన ముగింపు. సముద్ర పక్షుల పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను ఇది గుర్తు చేస్తుంది. ప్రయాణించే పావురం. ఇది ఒకప్పుడు ఉత్తర అమెరికాలో బిలియన్ల సంఖ్యలో ఉండేది. ఈ పక్షి గుంపులు గుంపులుగా ఆకాశాన్ని నింపేవి. వాటి సంఖ్య అపారమైనది. విపరీతమైన వేట మరియు అటవీ నిర్మూలన కారణంగా 20వ శతాబ్దంలో పూర్తిగా అంతరించిపోయింది. చివరి ప్రయాణించే పావురం మార్తా 1914లో చనిపోయింది. ఒకప్పుడు అత్యంత సాధారణ పక్షి ఇప్పుడు లేదు అనేది నమ్మశక్యం కాని విషయం. కెరోలినా చిలుక. ఇది తూర్పు మరియు మధ్య పశ్చిమ అమెరికాలో కనిపించిన ఏకైక స్థానిక చిలుక. ఇది ప్రకాశవంతమైన రంగులతో సామాజికంగా ఉండే ఈ పక్షులు వ్యవసాయ భూములకు చీడగా పరిగణించబడ్డాయి. వేట, అటవీ నిర్మూలన మరియు వ్యాధుల కారణంగా 20వ శతాబ్దంలో అంతరించిపోయాయి. వాటి ఉనికి మన పర్యావరణ వ్యవస్థ యొక్క వైవిధ్యాన్ని గుర్తు చేస్తుంది. చివరి కెరోలినా చిలుక 1918లో చనిపోయింది. ఏనుగు పక్షి. ఇది మడగాస్కర్లో నివసించిన అతిపెద్ద ఎగరలేని పక్షి. ఇది గుడ్లు బహుశా అన్ని తెలిసిన జంతువులలో కెల్లా పెద్దవిగా ఉండేవి. మానవ రాక మరియు వేట కారణంగా 17వ శతాబ్దం నాటికి అంతరించిపోయింది. వాటి భారీ పరిమాణం మరియు గుడ్ల గురించి కథలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఒకప్పుడు మడగాస్కర్ యొక్క ప్రత్యేక జీవవైవిధ్యానికి చిహ్నంగా ఉండేవి. మోవా పక్షి. ఇది న్యూజిలాండ్లో నివసించిన ఎగరలేని పెద్ద పక్షుల సమూహం. ఇది వివిధ జాతులు వేర్వేరు పరిమాణాలలో ఉండేవి. కొన్ని చాలా పొడవుగా ఉండేవి. మావోరి ప్రజల రాక మరియు వేట కారణంగా అనేక జాతులు అంతరించిపోయాయి. వాటి ఎముకలు మరియు గుడ్ల అవశేషాలు ఇప్పటికీ కనిపిస్తాయి. న్యూజిలాండ్ యొక్క గత జీవవైవిధ్యానికి ఇవి నిదర్శనం. హేస్ట్ యొక్క డేగ. ఇది న్యూజిలాండ్లో నివసించిన అతిపెద్ద తెలిసిన డేగ. ఇది దాని బలమైన కాళ్లు మరియు పంజాలు పెద్ద మోవాలను వేటాడేందుకు అనుకూలంగా ఉండేవి. మోవాల అంతరించిపోవడంతో పాటు ఈ డేగ కూడా అంతరించిపోయింది. ఒకప్పుడు ఆకాశంలో ఆధిపత్యం చెలాయించిన ఈ పక్షి ఇప్పుడు లేదు. పరాన్నజీవి మరియు ఆహార సంబంధాల యొక్క ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుంది. లాబ్రడార్ బాతు. ఇది ఉత్తర అమెరికాలో కనిపించిన ఒక ప్రత్యేకమైన సముద్ర బాతు. ఇది నలుపు మరియు తెలుపు రంగులతో ప్రత్యేకమైన ఈకలు ఉండేవి. వాటి అంతరించిపోవడానికి ఖచ్చితమైన కారణం తెలియదు, కాని వేట ఒక కారణం కావచ్చు. 19వ శతాబ్దం చివరలో ఇవి పూర్తిగా కనుమరుగైపోయాయి. ఒకప్పుడు ఉన్న జీవవైవిధ్యం యొక్క క్షీణతకు ఇది ఒక ఉదాహరణ. ఇది ఆస్ట్రేలియాలో కనిపించిన అందమైన మరియు రంగుల చిలుక. ఇది ప్రకాశవంతమైన రంగులు మరియు మధురమైన పాటతో ప్రత్యేకంగా ఉండేది. పశువుల మేత, అటవీ నిర్మూలన మరియు బహుశా వ్యాధుల కారణంగా 20వ శతాబ్దంలో అంతరించిపోయింది. చాలా కాలంగా కనిపించకపోవడంతో దీని అంతరించిపోవడం ఒక విషాదం. ఆస్ట్రేలియా యొక్క ప్రత్యేక వన్యప్రాణుల సంరక్షణ యొక్క అవసరాన్ని ఇది నొక్కి చెబుతుంది. ఇవో జిమా రాయిల్. ఇది జపాన్లోని ఇవో జిమా ద్వీపంలో మాత్రమే కనిపించే ఎగరలేని చిన్న పక్షి. ఇది 2వ ప్రపంచ యుద్ధ సమయంలో వాటి నివాసాలు నాశనం కావడంతో అంతరించిపోయింది. యుద్ధం యొక్క పర్యావరణ ప్రభావానికి ఇది ఒక విషాదకరమైన ఉదాహరణ. చాలా తక్కువ కాలంలోనే ఈ జాతి పూర్తిగా కనుమరుగైపోయింది. చిన్న ద్వీపాలలో ఉండే ప్రత్యేక జాతుల యొక్క తత్వాన్ని ఇది తెలియజేస్తుంది. రియుక్యు వుడ్ పిజియన్. ఇది జపాన్లోని రియుక్యు దీవులలో నివసించిన ఒక పెద్ద పావురం. ఇది అటవీ నిర్మూలన మరియు వేట కారణంగా 20వ శతాబ్దంలో అంతరించిపోయింది. వాటి అందమైన రంగులు మరియు ప్రత్యేకమైన శబ్దాలు ఇప్పుడు జ్ఞాపకాలు మాత్రమే. ద్వీపాలలో ఉండే ప్రత్యేక జాతుల సంరక్షణ చాలా ముఖ్యమైనది.
ఈ పావురం యొక్క అంతరించిపోవడం ఒక పెద్ద నష్టం. కాకావో పక్షి. ఇది హవాయిలోని కోయి ద్వీపంలో మాత్రమే కనిపించే పాటల పక్షి. ఇది నలుపు రంగు మరియు ప్రకాశవంతమైన పసుపు మచ్చలతో అందంగా ఉండేది. నివాసాల నాశనం, పరిచయం చేయబడిన వ్యాధులు మరియు పరాన్నజీవుల కారణంగా 20వ శతాబ్దంలో అంతరించిపోయింది. వాటి మధురమైన పాట ఇప్పుడు వినిపించదు. హవాయి యొక్క ప్రత్యేక పక్షి జాతుల సంరక్షణకు ఇది ఒక హెచ్చరిక. నార్ఫోక్ ద్వీప కాకా పక్షి. ఇది నార్ఫోక్ ద్వీపంలో నివసించిన ఒక పెద్ద చిలుక. ఇది అటవీ నిర్మూలన మరియు వేట కారణంగా 19వ శతాబ్దంలో అంతరించిపోయింది. న్యూజిలాండ్లోని కాకాకు ఇది దగ్గరి సంబంధం కలిగి ఉండేది. ద్వీప పర్యావరణ వ్యవస్థల యొక్క తత్వాన్ని ఇది తెలియజేస్తుంది. ఈ అందమైన పక్షిని కోల్పోవడం దురదృష్టకరం. మార్షల్ ద్వీపాల మల్లి పక్షి. ఇది మార్షల్ దీవులలో కనిపించిన ఎగరలేని చిన్న పక్షి. ఇది నివాసాల నాశనం మరియు బహుశా పరిచయం చేయబడిన ఎలుకల కారణంగా 20వ శతాబ్దంలో అంతరించిపోయింది. చిన్న ద్వీపాలలో ఉండే ప్రత్యేక జాతులు చాలా ప్రమాదంలో ఉన్నాయి. వాటి అంతరించిపోవడం జీవవైవిధ్యానికి ఒక నష్టం. ఈ చిన్న పక్షి యొక్క కథ మనకు పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. సెయింట్ హెలెనా డైవర్ పక్షి. ఇది సెయింట్ హెలెనా ద్వీపంలో నివసించిన ఎగరలేని కొంగలాంటి పక్షి. ఇది మానవ రాక మరియు వారి కార్యకలాపాల కారణంగా 16వ శతాబ్దంలో అంతరించిపోయింది. ద్వీపాలలో ఉండే ప్రత్యేకమైన ఎగరలేని పక్షులు చాలా ప్రమాదంలో ఉంటాయి. వాటి అంతరించిపోవడం ద్వీప పర్యావరణ వ్యవస్థలపై మానవ ప్రభావానికి ఒక ఉదాహరణ. ఈ ప్రత్యేకమైన పక్షి ఇప్పుడు చరిత్రలో ఒక భాగం మాత్రమే. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.